అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గాడిద తత్వం. ఒక రైతు తన 3 గాడిదలను సంతలో అమ్మడానికి తోలికెళ్తున్నాడు. దారి మధ్యలో ఒకచోట పారుతున్న నది కనిపించింది. అసలే పైన ఎండ మండిపోతోంది. నడిచి నడిచి ఒళ్లంతా అలసటగా ఉంది. స్నానం చేస్తే ఒళ్ళు చల్లబడుతుంది, మనసుకి హాయిగా ఉంటుంది అనుకున్న రైతు తన 3 గాడిదలను కట్టేద్దామని ఒక చెట్టు దగ్గరికి తోలికెళ్లాడు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చిపడింది. తన దగ్గర ఉన్నవి 2 తాళ్లు, ఉన్నవేమో 3 గాడిదలు. రెండింటినీ కట్టేస్తే మూడోది పారిపోతుందేమో అన్న భయం. ఏమి చేయటమా అని రైతు ఆలోచిస్తుండగా అదే సమయంలో ఓ సాధువు ఆ దారి వెంట నడిచి వెళుతున్నాడు. రైతు పరుగెత్తుకెళ్లి సాధువును సమీపించి తన సమస్యను చెప్పుకొని, స్వామీ, నా దగ్గర ఒక తాడు తక్కువైంది. మీ దగ్గర ఉంటే కాసేపు ఇస్తారా? నా స్నానం కాగానే మీ తాడు మీకు తిరిగి ఇచ్చేస్తా అని వేడుకున్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, నాయనా, నా దగ్గర తాడు లేదు కాని ఒక ఉపాయముంది. ఆ 2 గాడిదలను తాళ్లతో కట్టేయ్. 3వ గాడిద దగ్గరకు వెళ్ళి దానికి కూడా మెడకు తాడు వేసి చెట్టుకు కడుతున్నట్టు నటించు. అది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది అని చెప్పాడు. రైతుకు నమ్మకం కుదరలేదు, కాని మరో దారి లేక సాధువు చెప్పినట్టే చేశాడు. స్నానం ముగించుకుని వచ్చి చూస్తే ఆశ్చర్యం! తాళ్లతో కట్టిన 2 గాడిదలు ఎలా ఉన్నాయో తాడులేని 3వ గాడిద కూడా అలాగే కదలకుండా నిలబడి ఉంది. సంతోషంగా రైతు ఆ 2 గాడిదల కట్లు విప్పి సంతకేసి కదిలాడు. కాని 3వ గాడిద మాత్రం అంగుళం కూడా కదలడం లేదు. తోకపట్టి లాగాడు, కర్రతో అదిలించాడు, కాని అది మొండికేసింది. విసుగెత్తిన రైతు చుట్టూ చూస్తే ఇందాకటి సాధువు పక్కనే ఉన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. రైతు సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామీ, ఆ 3వ గాడిద కదలడం లేదు, మొరాయిస్తోంది అని అన్నాడు. సాధువు నవ్వి, నువ్వు దాని కట్టు విప్పలేదు కదా, అందుకే కదలడం లేదు అన్నాడు. స్వామీ, అసలు నేను దాన్ని కట్టనేలేదు కదా, విప్పడానికేముంది అన్నాడు అయోమయంగా రైతు. దానికి ఆ సాధువిలా అన్నాడు, అది నీకు తెలుసు, నాకు తెలుసు, కాని ఆ గాడిదకు తెలియదు కదా. తను ఇంకా బంధీననే భ్రమలో ఉంది. కట్టేసినట్టు ఎలా నటించావో ఇప్పుడు ఆ కట్టు విప్పేసినట్టు కూడా నటించు. రైతు అలాగే చేయగానే ఆ గాడిద ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికినట్టుగా చిందులేస్తూ మిగతా రెండింటితో కలిసింది. రైతు ఆశ్చర్యపోయి సాధువు వైపు అయోమయంగా చూశాడు. అప్పుడు సాధువు మెల్లగా ఇలా చెప్పాడు, మన మనుష్యులం కూడా ఇంతేనాయనా. కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం. కదలం, ఉన్నచోటు వదలం. నిజానికవన్నీ భ్రమాత్మక బంధాలు. అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు, ప్రపంచమంతా నీదే. రైతుకు అర్థమయ్యి కానట్టుగా ఉంది. అంతేగా మరి, తత్వం సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా. రైతు కాసేపు బుర్రగోక్కుని సాధువుకో దండం పెట్టి తన గాడిదలతో సంతవైపు కదిలాడు. ఈ చిన్ని కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.